ఓం గం గణపతే నమః. మనం ఏ పనైనా చేస్తున్నప్పుడు బాగా విఘ్నాలు వస్తున్నాయంటే ఆ పని మనకి ఎంత కష్టపడినా కూడా జరగటం లేదంటే ఇలాగ చేసి చూడండి. వినాయకుడికి పొద్దున్నే చక్కగా శుచి శుభ్రంగా మనం తయారయ్యి ఆ స్వామివారి దగ్గర కూడా మన చేతనైనంత శుభ్రం చేసుకొని తర్వాత దీపము అంతా పెట్టుకున్న తర్వాత 3 తమలపాకులు తీసుకొని అందులో 5 లవంగాలు 5 యాలక్కాయలు పెట్టి ఆ తమలపాకుని పాను చుట్టినట్టుగా చుట్టి దేవుడి దగ్గర పెట్టుకోవాలి. స్వామివారికి మన శక్తి కొద్దీ పాలు, బెల్లము, అరటిపండు నైవేద్యంగా సమర్పించుకొని మన కోరికలు ఏమున్నది అన్నది స్వామికి చెప్పుకొని అది నిర్విఘ్నంగా ఏ పని అడ్డంకులు కలగకుండా పని విజయం అవ్వాలని చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోండి. దేవుడికి కావలసినది మనం ఎంత ఇచ్చాము ఏమి ఇచ్చామన్నది కాకుండా ఎంత భక్తిగా ఇస్తున్నామో ఎలా ఇస్తున్నామన్న భావము ముఖ్యంగా భగవంతుడికి అది ముఖ్యము. ఇది మూఢనమ్మకం అని మాత్రం తీసిపడేయవద్దు. ఇది మా పెద్దలు పూర్వీకులు కూడా ఇలాగే చేస్తుండేవాళ్ళు. వాళ్ళ ద్వారా మేము తెలుసుకున్న విషయం ఇది. తప్పకుండా మీ కోరికలు మీకు ఆగిపోయిన పని పూర్తి అవుతుంది. నమ్మకంతో చెయ్యండి. ఈ విధంగా లవంగాలు, యాలక్కాయలు తమలపాకులో పాను చుట్టినట్టుగా చుట్టి స్వామివారి ముందు పెట్టి నివేదన చేయాలంటే స్వామికి సమర్పించుకోవాలి. నమ్మకంతో చెయ్యండి, తప్పక విజయం కలుగుతుంది.